గురువుగారు, మనం ఇప్పుడు ఏదైనా జపం చేసేటప్పుడు 108 సార్లే చెయ్యాలి అని చెప్తారు. 108 సార్లు అనేది. ఆ 108 వెనుక ఉన్న కారణం ఏంటి గురువుగారు? మనకు అమ్మ 18 పురాణాలు. హ్మ్. 18 అంటే 120. 180, 108 ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం? 18 అంటే హ్మ్. 18 అవును. అంటే మధ్యలో 0. హ్మ్. మనం 108, 54, 108. హ్మ్. 108 సంఖ్య అనేటువంటిది పూర్ణత్వం ఓకే. ఎప్పుడు కూడా. హ్మ్. ఆ 8, 1 కలిపితే మళ్ళీ 9 అవుతుంది. అవును. ఏదైనా నవం సంఖ్య. హ్మ్. పూర్ణము అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మవారి యొక్క అనుగ్రహము అనేటువంటిది మనకి ఎప్పుడైతే కలగాలి పూర్ణముగా అనుకుంటామో హ్మ్. 108 108 మనము తప్పకుండా హ్మ్. మనం దాన్ని చేసుకోవాల్సినటువంటిది. ఓకే. ఈ 108 సంఖ్యకు వచ్చిన ప్రాధాన్యత ఏమిటి? హ్మ్. ఒక్కసారి మనం చూస్తే మనకు 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం అని పెట్టాడు. అవును. అందుకే మనం 60 ఏళ్లకు షష్ఠి పూర్తి అని చేసుకుంటున్న హ్మ్. కారణం. సరిగ్గా సగం అయింది జీవితంలో అని. ఇంకా హ్మ్. సగము అక్కడి నుంచి తిరోగమనం. హ్మ్. మామూలుగా పురోగమనం ఏమిటి అంటే 60 ఏళ్ల వరకు ఒక ఉన్నతముగా మనిషి ఇదవుతాడు. హ్మ్. 60 నుంచి తగ్గుతూ వస్తాడు. అవును. ఇంకా చక్రం హ్మ్. మళ్ళీ రివర్స్ రావాల్సిందే. అందుకే 90 ఏళ్ళు వచ్చేటప్పటికి చిన్న పిల్లవాడి ఎంతనో పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా అంతే. హ్మ్. ఇంట్లో పూర్ణత్వం అని అనుకుంటాం మనం. హ్మ్. ఎందుకు? ఎక్కడైతే పుట్టామో చివర మళ్ళా అక్కడికి ఏ భూమి మీద అయితే పుట్టామో ఆ భూమిలో కలిసిపోవడానికి దగ్గరవుతూ వస్తారు. ఓకే. ఎక్కడ పుట్టామో అక్కడ క్షీణించడానికి వస్తాం. హ్మ్. అందుకే ఎక్కడ పోయిందో అక్కడ ఎతుక్కోరా, హ్మ్. ఒక చోట పోగొట్టుకొని ఒక చోట ఎతుక్కుంటే లాభం ఏమిటి హ్మ్. అని చెప్తాం. ఇలా 120 సంవత్సరాలలో మనకు మొదటి నుంచి కూడా పూర్వమంతా 12 సంవత్సరాలకు మగపిల్లవాడికి, హ్మ్. 8 ఏళ్లకు అమ్మాయికి వివాహాలు జరిగేవి. ఓకే. ఈ 12 సంఖ్య అనేటువంటి పదం ఎందుకు వచ్చింది మళ్ళీ హ్మ్. అంటే పుష్కరం, పుష్కర ఓకే. కాలం. ఒక హ్మ్. పుష్కర కాలము 12 సంవత్సరాల వయస్సు వరకు, యుక్త వయస్సు ఏమీ తెలియదు, అది బాల్యమే. హ్మ్. వాడిని పిల్లవాడి కిందికే లెక్కేశారు. హ్మ్. 12 ఏళ్ళు అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి వాడు యువకుడి కిందికి లెక్కేస్తారు. ఓకే. ఈ 12 దాటిన తర్వాత ఎంతుంది 128లో? హ్మ్. ఎంతొచ్చింది 120లో? 108 కదా ఉండేది. అవును. ఆ 108 సంఖ్యను చాలా జాగ్రత్తగా బతకాల్సినటువంటిది పద్ధతి. ఓకే. ప్రతి సంవత్సరము కూడా నీకు చాలా యోగవంతము, చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా బ్రతకాలి నువ్వు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని బతకాల్సిన 12 సంవత్సరాల వరకు నువ్వు ఎలా ఉండినా పెద్దగా ఏం లేదు. హ్మ్. 12వ ఏడు దాటింది అనేటప్పటికీ వీడు కొంచెం యువకుడి కిందికి వస్తాడు. హ్మ్. ఇంకప్పుడు పిల్లవాడు అనేటువంటి పదం ఉండదు. పుష్కర కాలం వరకే పిల్లవాడు. హ్మ్. పిల్లవాడు అనేటువంటి పదం దాటుతుంది. వాడు కొంచెం యువకుడబ్బా అని అంటాం, కొంచెం పెద్దవాడు అవుతున్నాడు అని. అవును. ఆ 12 ఏళ్లకు అక్కడికి అయిపోయిన తర్వాత ఏమిటి ఇంక దాని సంఖ్య అంటే 108. ఆ 108 సంవత్సరాలు మన జీవితానికి, మనం వేసుకునేటువంటి బాటకు, మనం నడిచే విధానానికి, మన జీవితానికి, మన ఎదుగుదలకు, మన నడవడికకు సంబంధించిందే ఈ 108 సంఖ్య. ఇదొక మాల. ఈ ఓకే. మాల పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఎవడికి వాడు 12 ఏళ్ల వయసు నుంచి మొదలు పెట్టాలి. హ్మ్. అందుకే 12 ఏళ్ళు రాగానే 12 ఏళ్ల నుంచి వానికి వేదం నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది. 8 ఏళ్ల వయసులో పంపించేసి 20 ఏళ్లకు వస్తాడు. హ్మ్. అక్కడ 8కి పంపించి 20 ఏళ్లకు వచ్చినా అంటే అర్థం ఏమి? 12 ఏళ్ళు కదా అక్కడ జరుగుతోంది. అవును. వేదం పూర్ణం కావాలి, విద్యాభ్యాసం పూర్ణం కావాలి అంటే 20 ఏళ్ళు అవుతుంది. హ్మ్. ఆ 20 ఏళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయికి 8 ఏళ్ల వయసులో పెళ్లి చేసి, ఈ అమ్మాయికి మళ్ళీ ఇంకొక 8 ఏళ్ళు, ఇంకొక 12 ఏళ్ళు, 8, 12 ఈ అమ్మాయికి కూడా కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు వివాహం అయిన తర్వాత గర్భాధానం చేసి జీవితం మీద ఒక అవగాహన కల్పించేటువంటి విధానం అంతా ఉండింది. ఓకే. అందువల్ల ఇది చాలా లోతుగా 108 సంఖ్య అనేటువంటిది ప్రతి మానవ జీవితానికి, మానవతికి, ప్రతి మానవుడికి అనుకూలముగా మన జీవిత చక్రమే మనకు 108 ఏదో కాదు. ఈ సంవత్సరం ఏమి, ఒక్కో సంవత్సరం ఏం చేస్తున్నాము ఏమి, దీంట్లో హ్మ్. ఎన్ని పూసలు మనం లెక్క పెట్టుకోగలుగుతున్నాం.
120 మన జీవితాన్ని మనం లెక్క పెట్టుకోవడమే 108 సంఖ్య అంటే. ఉమ్, నేను ఈ సంవత్సరం జపం చేస్తున్నా అంటే ఏం జపం చేస్తున్నావు 108తో? ఉమ్, నువ్వు ఏం జపం చేస్తున్నావు? నీ పద్ధతి ఏమి? నీ జీవితం ఏమి? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీకేమి కావాలనుకుంటున్నావు? ఏ ఇష్టితో చేస్తున్నావు నువ్వు? ఆ ఉమ్, ఇష్టి ఏమి? ఆ కోరిక నెరవేరాలి అంటే ఈ 108 జపము నువ్వు ప్రతిరోజు 108 108 108 జపము భగవంతుడికి. ఏం చేస్తున్నావంటే నాకు ఇల్లు కావాలి, పొలాలు కావాలి, నాకు రేంజ్ రోవర్ కారు కావాలి అని కాదు. ఉమ్, నన్ను ఉత్తమ మార్గములో నడిపించు తల్లి, నిరంతరము నీ పూజ చేసుకునే భాగ్యము కలిగించు తల్లి. అందుకు కదా ఋషులు మహర్షులు వాళ్ళందరూ కూడా తపస్సు చేసిన దానికి ఫలితం ఏమంటే వాళ్ళ త్యాగం. వాళ్ళకు భూషణాలు భీషణాలు కావాలనుకోలేదు వాళ్ళు. కమండలము, చర్మము, ఒక వస్త్రం కట్టుకొని ఒక చోట కూర్చొని పైన అంగి అనేటువంటిది కూడా లేకుండా ఉమ్, కూర్చొని వాళ్ళు తపస్సు చేసినారంటే వాళ్ళు నీళ్లు చేతికి, నీళ్ళల్లో ఉండేటువంటి దానికి, ఆ నోట్లో ఉండే మంత్రానికి పవర్ ఇలా చల్లి ఒక ఒక ఇది కావాలి అంటే అలా జరిగేటువంటివి వాళ్ళవి అని ఎందుకు అవుతున్నాయి? ఆ జపము చేసినటువంటి విధానం. ఉమ్, మోక్ష మార్గానికి కావాల్సినటువంటిది ఈ 108 సంఖ్య ఉమ్. అనేది గుర్తుపెట్టుకొని ఆ 108 సంఖ్యతో మనం జపం చేసుకోవాలి. ఎవరు ఏం కోరికలు కావాలంటే అవి చేసుకోవచ్చు. ఇంత చెప్పిన తర్వాత ఓకే అది తల్లి. ఓకే గురువు గారు